భయ్యా నమస్తే, మాది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మేము తీసుకొని ఒక సంవత్సరం అయింది. ఫస్ట్లో 5 నెలలు బాగానే నడిచింది. తర్వాత వేరే చోట 3 షాపులు పెట్టారు. వాళ్ళకు బేరం లేదు, మా ఖర్చులు కూడా సరిగా రావడం లేదు. బిజినెస్ మళ్ళీ బాగా నడవాలంటే ఏం చేయాలి? ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మాత్రమే చేస్తాము. ఇది ఒక తెలివి తక్కువ పని బ్రదర్. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఆ షాప్ బాగా నడుస్తుంది, సేమ్ అలాంటి షాప్ పెడితే మాకు కూడా అన్ని డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సేమ్ ఇప్పుడు ఆ బేరం ఉంది, ఇప్పుడు 10,000 నడుస్తుంది అనుకుందాం. ఇప్పుడు మీరు పెడితే ఒక 5,000, ఇంకో ఇద్దరు పెట్టారు కదా, తలా 2,500 అట్లా పంచుకున్నారుగా. దానివల్ల ఎవరు బాగుపడ్డట్టు? ఇప్పుడు నువ్వు బాగుపడొద్దు, నేను బాగుపడొద్దు. నువ్వు చెడిపోవాలి, నేను చెడిపోవాలి. దీంతో మళ్ళీ కాంపిటీషన్, నువ్వు 10 రూపాయలు తగ్గి ఆయన 5 రూపాయలు తగ్గి ఇదంతా. దీనివల్ల షాప్కి చాలా మైనస్ వేస్తుంది బ్రదర్. మీరు మాత్రం ఒకటి చేయండి. వీడియో అయితే చైనా లుక్లో ఉండే ఒక ఒక నేపాల్ మాస్టర్ అలాంటి వాళ్ళని తీసుకురండి. తీసుకొచ్చి స్టార్ట్స్ ప్లాన్ చేయండి. లెగ్ పీసెస్ కానీ, నూడిల్స్ కానీ, మంచూరియా కానీ అలాంటి ప్లాన్ చేసుకోండి. మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది.